వెళ్ళినా సరే ఇవి మనకి కంపల్సరీ కొంత స్కోర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ యూ హ్యాబిచువేట్ విత్ ప్రాక్టీసింగ్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. If I talked anything wrong, please excuse me. I request the dignitaries on the dais and all the very best for your future, and I appreciate Dr. Kaleem sir for conducting such orientation sessions and conducting such type of programs. Thank you very much. And thank you so much for your valuable time. Good morning everyone. Here I want to look into my eyes when I am talking to you. Everyone look at me, and I hope that you all will become a future officers in Navy, Army and Police departments such as Army, BSF. Don't worry about physical fitness. I am here with you. Under my guidance, many of the students have went in different units such as AOC, EME, to sports quota, and or else they have went without reservation also. Especially I have trained for boys itself. This is my first time I am training for girls this time under the Bright Future Foundation. So my goal is to send at least minimum 50 girls from this foundation. So are you ready to work with me? Yes, sir. Say loudly. Yes, sir. Yeah, I will make you very merit student in the physical fitness. Whatever they conduct the fitness selections in the army, I will make you prepare. The remaining faculty will look after into that. And about myself, my introduction, I belong to a joint family, and in the volleyball field I have played senior nationals and also all India international level. సార్ డిఫెన్స్ అకాడమీ అని పెట్టిండ్రు, కాకపోతే మాకు టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీ నుంచి మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఒక్కొక్కరి నుంచి డౌట్స్ కాకుండా మీరే వాళ్ళకి క్లారిఫై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. సో చాలా డౌట్స్ ఉన్నాయి, చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మన స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. సో మీ డౌట్స్ని నేను క్లారిఫికేషన్ చేస్తాను. సో చాలామందికి జాబ్స్ చేయాలని గోల్ ఉంటుంది, కానీ ఏ జాబ్ చేయాలో తెలియదు, క్లారిటీ లేకుంటుంది. ఫ్యూచర్లో ఎలా చేయాలో నేను ఫ్యూచర్ చెప్తాను. దీనికి అందరికీ వేదిక మీద ఉన్న లెక్చరర్స్ అండ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఇర్ఫాన్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం గారు చాలా మంచి చెప్పారు వాళ్ళ ఉద్దేశం. సో మీరంతా ఫ్యూచర్లో ఒక ప్లాన్ పెట్టుకోవాలి, ఆ ప్లానింగ్ ప్రకారంగానే మనము మూవ్ కావాలి. ఎవరు చెప్తే మేడం ఒక చెప్పారు, వైస్ ప్రిన్సిపల్ మేడం గారు, ఎవరి కోసం చేయొద్దు, మన కోసం మనం చేయాలి అని. సో ఈరోజు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయితే ఈరోజు డాక్టరేట్ ఉన్నారు, వైస్ ప్రిన్సిపల్గా మనకు లెక్చరర్స్గా మూవ్ అవుతున్నారో మీకు తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడు డిఫెన్స్ అకాడమీ ఎందుకు పెట్టడం జరిగింది అంటే, డిఫెన్స్ అకాడమీలో అతి త్వరలో జాబులు కొట్టేసి అతి తొందరగా రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్కి ఒక హెల్ప్ఫుల్గా అవుతారు. మెయిన్ ఏంటిది అంటే జాబ్స్ అంటే స్టేట్లోనే వచ్చే జాబ్స్ కాదు, సెంట్రల్ జాబ్స్ ఉన్నాయి, మోర్ దెన్ జాబ్స్ ఉంటాయి. ఇది ఈరోజు నేవీ గురించి చెప్పారు. నేవీలో 12 గ్రూప్స్ ఉన్నాయి, 12 గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఏమైనా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇలా చాలా ఉన్నాయి. నేవీ అంటేనే ఏదో సముద్రంలో తీసుకుపోతారు, నేవీ అంటేనే ఒక సముద్రంలో మునిగేస్తారు, అది కాదండి. సో దీంట్లో కూడా స్పెషల్గా మనకు సివిల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందో నేవీ వాళ్ళకు కూడా ఒక ఇంజనీరింగ్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది. మనకి ఇంజనీరింగ్ అనే వరకు ఏం తెలుసు అంటే సిఎస్సి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ మాత్రమే తెలుసు. కానీ సాఫ్ట్వేర్ కంటే మించిన శాలరీస్ ఎక్కువగా ఉంటాయి అంటే అది నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, ఇక్కడ ఆర్మీలో కూడా మీకు టెక్నికల్ జాబ్స్ చాలా ఉన్నాయి. ఆర్మీ అంటేనే గన్ పట్టుకోవడం, ఆర్మీ అంటేనే ఎవరో కాల్చడం కాదు, ఇండియా కోసం ఎన్నో త్యాగాలు చేయాలి అంటే ఓన్లీ గన్ పట్టుకుంటేనే కాదండి, దాంట్లో పెన్ పట్టుకోవడం కూడా ఉంది. కానీ మనం వెతుకుతలేము. మనము వెతకడం స్టార్ట్ చేస్తే ఎన్నో దొరుకుతాయి,
కానీ మేము ఏం చేస్తాము అంటే ఎవరి కోసం చేయకండి. మీ పేరెంట్స్ అయినా మరి భవిష్యత్తు కూడా రాస్తారని, ఆమె కూడా వస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి వాళ్ళలో ఎలా అది వాళ్ళ దాంట్లో జాబ్ చేయాలి అనే ఫీలింగ్ రాలేదు, ఏదో సాధించాలి. వాళ్ళు నేను అనుకున్నా ఐఏఎస్ సాధించాలనుకున్నారు. ఏది దొరికితే ఆ జాబ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, తగదు. దానికి మీరు రిలేటెడ్ గా ఏమంటారంటే మీరు ప్లాన్ చేసుకుంటారు.